ప్రస్తుత జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్నా, బ్యాంకింగ్ సేవలను పొందాలన్నా ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నారు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా గతంలో కంటే తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు అనేక మందిని బోల్తా కొట్టించి సైబర్ కేటుగాళ్లు దోపిడీ చేస్తున్నారు. నేటి కొత్త తరం సాంకేతికత జనరేటివ్ ఏఐ కారణంగా ఇది మరింత పెరుగుతుందని టెక్ వర్గాలు అంటున్నాయి. దీని ద్వారా శబ్దాలు, వీడియోలు, చిత్రాలను సులువుగా రూపొందించడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడిన కంపెనీలు లేదా వ్యక్తులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని పలు సంస్థలు ప్రకటించాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కవర్లను శాచెట్ల పేరుతో అందిస్తున్నాయి. ఇవి పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి రక్షించడానికి రూపొందించబడ్డాయి. వీటి కోసం రోజుకు కేవలం ₹3 ఖర్చుతో లభించే ఈ బీమా కవర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవటం ద్వారా సైబర్ దోపిడీ, ఆన్లైన్ దోపిడీల నుంచి ఆయా వ్యక్తులు లేదా వ్యాపారాలను రక్షించుకోవచ్చు. మాల్వేర్, రన్సోమ్వేర్, సైబర్ దాడులకు వ్యతిరేకంగా వ్యాపారాలు, వ్యక్తులను రక్షించటమే సైబర్ సాచెట్ ఇన్సూరెన్స్ పాలసీ లక్ష్యమని HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ పార్థనిల్ ఘోష్ అన్నారు. మార్కెట్లో ఇలాంటి నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా సైబర్ దాడులకు కవరేజ్ అందించబడుతుందని ICICI లోంబార్డ్ ప్రతినిధులు తెలిపారు. (2023) నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో సైబర్ మోసానికి సంబంధించిన 17,000 ఫిర్యాదులు అందాయి. వాటిలో ₹69 కోట్ల విలువైన సైబర్ మోసం జరిగింది. 2024లో 6 నెలల్లో 11,000 సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందగా అందులో 62 కోట్ల మోసం సహా అనేక కేసులున్నాయి. అయితే ఈ మోసం జరిగిన తర్వాత కేవలం 10% డబ్బు మాత్రమే తిరిగి వస్తోంది. 2024 సంవత్సరంలో జనవరి నుంచి జూన్ వరకు 11,000 సైబర్ మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సైబర్ మోసం జరిగిన వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాలలో కంప్లైంట్ చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది. అందుకే ఇలాంటి ఇన్సూరెన్స్లు పుట్టుకొస్తున్నాయి.